హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం హెల్తీగా పల్లీలు మరియు అటుకులతో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. పల్లీలు, అటుకులు, బెల్లం ఇలా ప్రతి ఒక్క ఇంగ్రీడియంటు చాలా మంచిది. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా తినచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి. అంతేకాదండి, ఎన్ని రోజులైనా సరే లోపలంతా ఈ విధంగా జ్యూసీగా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు అటుకులు వేసుకోండి. ఈ అటుకులని లో ఫ్లేమ్లో దూరగా వేయించండి. హై ఫ్లేమ్లో వేయించుకున్నారనుకోండి కలర్ మారుతుంది, కానీ సరిగా వేగవన్నమాట. అందువల్ల లో ఫ్లేమ్లో వేయించుకున్నారనుకోండి చక్కగా వేగుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కొన్ని అటుకులను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే పొడిలాడాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందామండి. అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలను కూడా వేసుకొని దోరగా వేయించండి. మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో పల్లీలు వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడే లోపల వరకు కూడా వేగి క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా నేను 2 కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నానండి, పల్లీలని అటుకుల్ని కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న అటుకుల్ని ఇందులో వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవుతండి, కొద్దిగా బరకగా అయితేనే బాగుంటుంది. వీటిని కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకుందామండి. మనం వేసుకున్న అటుకుల పొడి, పల్లీల పొడి ఇవి 2 కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా స్పూన్ సహాయంతో కలుపుకోండి ఒకసారి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు బెల్లం వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, మనకి ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం గడ్డలన్నీ కరిగి కూడా చక్కగా ఈ విధంగా సిరప్ లాగా రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరోవైపు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు వేసుకోండి. ఇవి 2 కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి తురుము తొందరగా వేగుతుందండి, ఎక్కువసేపు ఉంచకండి. జస్ట్ వేసి 1 సెకండ్ పాటు అలా కలుపుకొని వదిలేసేయండి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి. మీరు కావాలి అంటే వడకట్టైనా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి ఈ సిరప్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఎటువంటి పాకం అవసరం లేదండి. జస్ట్ అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, అటుకుల మిశ్రమాన్ని వేసుకుందామండి. వేసిన వెంటనే స్పీడ్గా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అప్పుడే ఉండలు లేకుండా కలుస్తుందన్నమాట. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదండి, ఈ మిశ్రమం మొత్తం కూడా చాలా వరకు దగ్గర పడింది. మనకి ఈ విధంగా సైడ్ నెయ్యి రిలీజ్ అవుతుంది చూడండి, అప్పటి వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. మరొక నిమిషం కలిపితే సరిపోతుందండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్పాచులా సహాయంతో కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి, తొందరగా చల్లారుతుంది.
ఈ మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అన్నీ కూడా మీడియం సైజు లడ్డూలు అయితే చేశానండి. మీరు ఎప్పుడు తిన్నా కూడా ఈ లడ్డూలు లోపల వరకు కూడా జ్యూసీగా చాలా బాగుంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాదండి, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి.